ప్రపంచంలో ఎక్కువ నిరక్షరాస్యత ఉన్న దేశం భారత్ అన్నారు. దేశంలో సుమారు 30 కోట్ల మందికి చదువు రాదన్నారు. ప్రపంచంలోనే మొట్టమొదటి విశ్వవిద్యాలయం మన దేశంలోనే ఏర్పడిందన్నారు. ప్రస్తుతం 1250 యూనివర్సిటీలు ఉన్నాయన్నారు. అందులో ఏ ఒక్కటి కూడా టాప్ 1-2 స్థానాల్లో లేవన్నారు. క్రమంగా విద్యా వ్యవస్థల్ని ప్రైవేటుకు అప్పగించేలా కనిపిస్తోందన్నారు తీన్మార్ మల్లన్న. ఈ దేశంలో ప్రపంచం కంటే ముందు పుట్టినటువంటి ఏవైతే విద్యా వ్యవస్థలు ఉన్నాయో సార్, ఇప్పటికీ ఈ దేశంలో సార్ 30 కోట్ల మందికి చదువు రాదు సార్. ప్రపంచంలో నిరక్షరాస్యులు ఎక్కున్నటువంటి దేశం భారతదేశమే సార్. ఈయనే పుట్టినాయి మళ్ళీ ఇవన్నీ. ప్రపంచం మొత్తం 100 మంది నిరక్షరాస్యులు ఉంటే అలా 34 మంది మన దేశంలో ఉన్నారు. ఈ లెక్కలు చూసినప్పుడు అధ్యక్ష, మన విద్యారంగం అందరికంటే ముందు మేల్కొని అందరికంటే ముందే అంతమైనట్టుగా అనిపిస్తూ ఉంది అధ్యక్ష. సుమారు 30 కోట్ల మంది ప్రజలకు ఇంకా మన దేశంలో చదువు రాదు, అక్షరాలు తెలివై. ఈ రోజు వరకు ఉన్న డేటాను పరిశీలిస్తే అధ్యక్ష, ప్రపంచంలో 80 దేశాల జనాభాను ఒక దగ్గర పెడితే ఈ భారతదేశంలో చదువు రాని వాళ్ళ జనాభా సమానం సార్. మనం ఈ దేశంలో విద్య పరంగా ఏ రకంగా వెనుకబడి ఉన్నామో ఈ లెక్కలు చూస్తే మనకు అర్థమవుతుంది అధ్యక్ష. ఇదే దేశం మీద అనేకమైనటువంటి మతాలు పుట్టినాయి. బౌద్ధ మతం ఇక్కడే పుట్టింది, హిందూ మతం ఇక్కడే అనుకుంటున్నారు, సిక్కు మతం ఇక్కడే, జైన మతం ఇక్కడే ఇంకా పుట్టినాయి అధ్యక్ష. వీటికి సంబంధించినటువంటి